నా పయనమందు ముందు నడుపు నీవేగా నా సర్వము నా పయనమందు ముందు నడుపు నీవేగా నా సర్వము నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగా నా మార్గము నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగా నా మార్గము. యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రునాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రునాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది. నీ ప్రజాపక్షమున యుద్ధములు చేసిన దేవా నీ ప్రజాపక్షమున యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది. సింహాసనములకైనా సంతోషముగా సింహాసనములకైనా సంతోషముగా ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది. చెరసాలలో వేసిన సంఖ్యలు విధించిన చెరసాలలో వేసిన సంఖ్యలు విధించిన సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థింపగా చెరసాల వ్రతాలయే పాటలతో ప్రార్థింపగా చెరసాల వ్రతాలయే
రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు గణమాత్యము గల రాజు మన ప్రభువే మహాదేవుండు గణమాత్యము గల రాజు భూమ్యాగాధపులోయలును భోగర శిఖరములాయనవే రాణియు సాగిసి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము ఘోషించినాయనదే సాతుని ఘాతమే భూమి దేశం సముద్రము ఘోషించినాయనదే సాతుని ఘాతమే భూమి దేశం ఆయన దైవము పాలితులా ఆయన దైవము పాలితులా ఆయన మేపిడి గొర్రెలము రాండియు సాగిసి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరలో కుదము ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరలో కుదము ఆయన మాటలు గైకొనినా ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును రాణియు సాగిసి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార సుధాత్మకును తగుతొతి మహిమలు కలుగుగక తండ్రి కుమార సుధాత్మకును తగుతొతి మహిమలు కలుగుగక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌనునమే రాండియు సాగిసి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే హల్లెలూయా. చేరితి నీ సన్నిధానం శరణమయ్యవయ్యా శరణమయ్యవయ్యా నా ప్రభువా శరణమయ్యవయ్యా చేరితి నీ సన్నిధానం శరణమయ్యవయ్యా శరణమయ్యవయ్యా నా ప్రభువా శరణమయ్యవయ్యా ప్రేమకే ఆధారం నీవు ప్రేమతో నింపు ప్రేమకే ఆధారం నీవు ప్రేమతో నింపు ప్రేమతో నింపు నా ప్రభువా ప్రేమతో నింపు ప్రేమతో నింపు నా ప్రభువా ప్రేమతో నింపు చేరితి నీ సన్నిధానం శరణమయ్యవయ్యా శరణమయ్యవయ్యా నా ప్రభువా శరణమయ్యవయ్యా కరుణకే ఆధారం నీవు కరుణతో నింపు కరుణకే ఆధారం నీవు కరుణతో నింపు కరుణతో నింపు
శాంతితో నింపు శాంతికే ఆధారం నీవు శాంతితో నింపు శాంతితో నింపు నా ప్రభువా శాంతితో నింపు శాంతితో నింపు నా ప్రభువా శాంతితో నింపు చేరితి నీ సన్నిధానం శరణమీయవయ్యా శరణమీయవయ్యా నా ప్రభువా శరణమీయవయ్యా అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్గడ రోజు ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్గడ రోజు ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు భూకంపం రగిలే రోజు దిక్కుముక్కులే కాల్చే రోజు భూకంపం రగిలే రోజు దిక్కుముక్కులే కాల్చే రోజు ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు యేసయ్య ముగ్గట రోజు చెట్టు కక్కలు పుట్ట కక్కలై అరిసే రోజు చెట్టు కక్కలు పుట్ట కక్కలు అరిసే రోజు ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు యేసయ్య ముగ్గట రోజు తల్లి జాడ పిల్లకు లేదా పిల్ల జాడ తల్లికి లేదా తల్లి జాడ పిల్లకు లేదా పిల్ల జాడ తల్లికి లేదా ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్గట రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు అభయం దిగులే కాడ్చే రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు అభయం దిగులే కాడ్చే రోజు ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు ఓ మనసి నీ బ్రతుకు ఎలా ఉన్నదో యోచించవా ఓ మనసి నీ బ్రతుకు ఎలా ఉన్నదో యోచించవా అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్గట రోజు ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాదుడు లేడు ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించు నిన్ను చేరు
సుశీలమ్మ దేవునికి స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనల్ని కూడా సమకూర్చి గడిచిన వారమంతా కూడా ఆయన కృపల చేత మనల్ని ఆయన కాపాడి సురక్షితముగా క్షేమకరంగా ఆరోగ్యకరంగా దేవుడు మనల్ని కూడా సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో ఉంచి ఉన్నాడు. కనుక మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు మనం చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దైవ సన్నిధిలో కూర్చున్న మీకు అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని అందులో నుండి మన జీవితాలకు మనకు అవసరమైనటువంటి మాటలను మనము శ్రద్ధగా ధ్యానించుకుందాం. దావీదు రచించినటువంటి 78వ కీర్తన 31వ చరణం. దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలీయుల్లో యెహోవాను కూల్చెను. ఇక్కడ చదవనటువంటి వాక్యములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపింపబడి కనాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉంటున్నారు. ఆ వెళ్తున్న ప్రాంతము అరణ్య ప్రాంతం. అది అరణ్య ప్రాంతంలో వాళ్ళు ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటే ఆ అరణ్యంలో దేవుడు వారికి ఏ కొదవ లేకుండా దేవదూతలు భుజించేటువంటి మన్నా ఆహారంతో వారిని పోషిస్తూ తీసుకొని వెళ్తుంటున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆహారం చేత పోషింపబడుతూ దేవుని యొక్క కాపుదలలో దేవుని యొక్క సంరక్షణలో వారిని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద సదిగారు, దేవుని మీద శోధించారు. అప్పుడు దేవుని యొక్క కోపము వాళ్ళ మీద రగులుకొని ఎవరెవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో, ఎవరెవరైతే దేవుని శోధించారో, ఎవరెవరైతే దేవుని సడియారో వారందరినీ కూడా ఆ అరణ్య మార్గంలో ప్రతి ఒక్కరిని సంహరించాడు దేవుడు. అయితే ఈ యొక్క విషయంలో మనకు ఏమి పాఠం నేర్పిస్తుందో ఈ యొక్క సందర్భాన్ని మన జీవితానికి ఎలా అనువదించుకోవాలనో మనం ఇప్పుడు ధ్యానించుకుందామండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారండి. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళు కష్టాలలో ఉన్నారు,
సమస్యల్లో ఉన్నారు, అపాయకరమైన పరిస్థితిలో ఉంటున్నారు, ప్రమాదమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రీతిగా అనుకున్నారు, ఇంకా మా బ్రతుకులు అయిపోయాయి, మా జీవితాలు అయిపోయాయి, ఈ కష్టాల నుంచి, ఈ సమస్యల నుంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి ఇంకా మమ్మల్ని ఎవరు విడిపించేవారు లేరు, మమ్మల్ని ఆదుకునేవారు లేరు, మమ్మల్ని రక్షించేవారు లేరు, మేము మా కుటుంబం అందరం కూడా ఇక్కడే సమాధానం కావాల్సిందే అని నిట్టూర్పులు ఇడుస్తూ, కన్నీరు కారుస్తూ అలా బాధల్లో వాళ్ళు నలిగిపోతుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి బాధను చూచాడండి, దేవుడు వారి కష్టాలను చూచాడు, దేవుడు వారి పరిస్థితులను చూచాడు. చూచి దేవుడే ఆ ప్రజల ఎదుట ఏ పరిస్థితులు అయితే వారి కష్టాలకు కారణమయ్యాయో, ఏ పరిస్థితులు అయితే వారి మీద సమస్యలుగా ఏలుబడి చేస్తుందో, ఏ పరిస్థితులు అయితే వాళ్ళలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, వాళ్ళను భయం చేత కలవర పెడుతుందో, వాళ్ళు కరుణాల చూచుచుండగానే దేవుడు వాటన్నిటిని తీసివేశాడు, ఆ సమస్యలన్నిటిని తీసివేశాడు. వాళ్ళు జయించలేము, మేము బయటపడలేమేమో, ఇంకా మేము బ్రతకమేమో అనుకున్నటువంటి వాళ్ళ పరిస్థితులను దేవుడు ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితులన్నిటిలో మార్చేశాడు. ఏ మనుషులు కూడా చేయలేనటువంటి అద్భుత కార్యాలు వాళ్ళ కన్నుల ముందు చేసి, నిజమే మన దేవుడు ఏమైనా చేయగలడు అని వారిని నమ్మించే విధంగా, వారు అర్థం చేసుకునే విధంగా దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించారు. అలా కార్యాలు జరిగించి ఆ యొక్క కష్టాలలో నుంచి, ఆ సమస్యల నుంచి వాళ్ళందరినీ కూడా విడిపించి, ఇదిగో ఇన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డా, ఇన్ని సంవత్సరాలు బాధపడ్డారు, ఇన్ని సంవత్సరాలు మీరు నలిగిపోయారు, ఇన్ని సంవత్సరాలు నిద్ర లేక, మనసులో సమాధానం లేక, కుటుంబాల్లో సంతోషాలు లేక, మీకు వచ్చినటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు, మీ పరిస్థితులు చూసి మీరు ఎంతో కృంగిపోయినారు. ఇంకా మీరు కృంగిపోవాల్సిన పక్కర్లేదు. నేను మీకు తోడుగా ఉండి, నేను మిమ్మల్ని ఒక సురక్షితమైన స్థలంలో ఉంచుతానండి. ఇక్కడ మీరు హాయిగా సంతోషాలతో నేనే మీకు ఆహారం పెడుతూ ఉంటాను, నేనే మిమ్మల్ని పోషిస్తూ ఉంటాను, నేనే మిమ్మల్ని సంరక్షిస్తుంటాను. మీకు ఏ కొదవ లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ భయము లేకుండా ఒక మంచి రక్షణ కలిగిన స్థలంలో నేను మిమ్మల్ని ఉంచుతానని దేవుడు వారిని ఆ కష్టాల కొలిమిలో నుంచి విడిపించాడు. అలా విడిపించిన తర్వాత దేవుడు వారికి మంచి శ్రేష్టమైన ఆహారముతో 3 పూటలండి, 3 పూటల ఏ కష్టపడడం లేవారు, ఏ ప్రయాస కూడా ఏమి ఈ ఆహారం కోసము ఏ కట్టెలు కొట్టాలనో, ఏ పని చేయాలనో, ఏ శ్రమ పడాలనో ఏమీ లేదండి. వాళ్ళు కేవలం ఊరికే నిలిచి ఉంటే అన్ని పూట్ల దేవుడు ఆకాశం నుంచి శ్రేష్టమైన ఆహారం, దేవుడితో తినేటువంటి బలమైన ఆహారాన్ని వారికి పెట్టి వారిని పోషిస్తూ వచ్చారు. అయితే ఆహారం తింటూ, దేవుని కాపుదలలో ఉంటూ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఏమని తిరుగుబాటు చేశారంటే, ఇదిగో మాకు మాంసం తిరుగుబడి అవుతా ఉంది, ఈయన మాంసం పెట్టగలడా, మా కోరికలు తీర్చగలడా, మా ఆశలు నెరవేర్చగలడా అని దేవుని మీద వీళ్ళు
సరళం ప్రారంభించారు, దేవుని శోధించారండి. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ప్రేమ దేవుడు. ఒకప్పుడు తినేదానికే వాళ్ళకు లేకుండా ఉన్న పరిస్థితి, ఒకప్పుడు వాళ్ళ కన్నీరు చూసే వాళ్ళు లేని పరిస్థితి, వారి కష్టాలను చూసి ఎవరు పట్టించుకొని పరిస్థితులలో వారి మధ్య ఉన్నారు. అలాంటి దిక్కు లేని స్థితిలో పడి ఉన్న వారిని దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఏ కష్టపడకుండా, ఏ ప్రయాసపడకుండా, ఏ శ్రమ పడకుండా, చెమట అనేది లేకుండా, మరొక అద్భుతమైన మాట ఉందండి అక్కడ. వారు దేవుడు చూపించిన స్థలంలో చేరేంత వరకు దేవుడు 40 సంవత్సరములు వారిని మన్నాతో పోషించడమే కాకుండా, ఏ ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరారో, ఏ విధంగా బయలుదేరారో, వాళ్ళు వేసుకున్న కాళ్ళు చెప్పులు కానీ, వాళ్ళు వేసుకున్న అంగీలు కానీ అరిగిపోవడం కానీ మాయడం కానీ లేదంటండి. ఎంత అద్భుతమో చూడండి. ఈరోజు మనం ఉదయం ఒక బట్టలు వేసుకుంటే సాయంత్రానికి అంతా కూడా మళ్ళీ వేరే బట్టలు వేసుకుంటాం. ఎందుకంటే చెమట పట్టి వాసన వచ్చి మనకు ఇష్టంగా ఉండదు. వెంటనే స్నానం చేసి మళ్ళీ మంచి బట్టలు వేసుకుంటాం. అదే రీతిగా కాళ్ళకు చెప్పులు కూడా 2 నెలలకు 3 నెలలకు ఒక జత మారుస్తూ ఉంటాం. అయితే 40 సంవత్సరాలని ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు దాదాపు 7 లక్షల మందిని దేవుడు వారు వేసుకున్నటువంటి ఆ జత బట్టలు కానీ, వారు ధరించిన పాదరక్షకులు కానీ, అరిగిపోయినట్టు కానీ, బట్టలు మార్చిపోయినట్టు కానీ లేదండి. అంటే చెమట పట్టకుండా వారిని ఎలా నడిపించారంటే దేవుడు చల్లని నీడలో వాళ్ళని అలా నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ రీతిగా వాళ్ళు పోషిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? చూడండి, వాక్యంలో నేను చదువుతాను. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుణ్ణి శోధించారు. ఇది ఆశని రాశారు కానీ నాకు అర్థమైందంటే దురాశ అని చెప్పచ్చు. దీన్ని ఆశ పడడం వేరు, దురాశ పడడం వేరు. ఏమండి, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఏమో అనుకుంటున్నా. దురాశ పరులై వారు దేవుని శోధించడం ప్రారంభించారండి. ఒక్క పూట కూడా ఐగుప్తు దేశంలో తిండి లేక పడినటువంటి వారికి దేవుడు 3 పూటల మంచి ఆహారంతో పెంచి పోషిస్తూ కాపాడుతూ నడిపిస్తూ పోతే వాళ్ళు దేవుడి మీద మాంసం కోసం తిరుగుబాటు చేసి దేవుడు శోధించారు. ఇప్పుడు మన జీవిత అనుభవాలను మనం చాలా చూస్తూ ఉంటాం. ఎవరైనా దురాశ వాళ్ళు చేసిన పనులను బట్టి వాళ్ళకు జరిగినటువంటి పరిస్థితిని చూసినప్పుడు మనం ఒక మాట అంటామండి, వాళ్ళకి దురాశ ఎక్కువయ్యా, ఆమెకు దురాశ ఎక్కువ, అందుకే దేవుడు ఏమని అట్లా చేసినాడు అంటామా మనం? ఏమని? వాళ్ళు దురాశ, వాళ్ళు చెడు మనిషి, చెడు బుద్ధి కలిగిన వాళ్ళు, చెడు ఆలోచన కలిగిన వాళ్ళు, దుర్బుద్ధి, వాళ్ళ బుద్ధి సరిలే. అందుకే వాళ్ళ బుద్ధి సరిలేదు కాబట్టి దేవుడు అట్లా చేసినాడు వాళ్ళకి. మనం అంటూ ఉంటాం, సాధారణంగా వాడే పదాలు వాడుతూ ఉంటాం. దేవుడు కూడా ఎన్నో మేలులు, ఎన్నో సహాయాలు వాళ్ళ పట్ల చేస్తే మాంసం కోసం అంటే దేవుడు శోధించారు. దురాశకులై దేవుని శోధించారు వాళ్ళు. చూడండి, తర్వాత గమనించినట్లయితే
వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోరులో ఉండగానే దేవుని కోపం వారి మీదకి వచ్చిందండి. దేవునికి కోపం వచ్చిందని తెలియజేస్తాను ఇక్కడ. దేవునికి కోపము ఎందుకు వచ్చింది? దేవునికి కోపం ఎందుకు వచ్చింది? మాంసము అడగలే వాళ్ళు. మాంసం దేవుణ్ణి అడిగితే ఇప్పుడు వారు కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యకు పోయి వారి కష్టాల నుంచి వినిపించాడు. వాళ్ళకి వాళ్ళ అక్కర్లని తీర్చుకుంటా వచ్చాడు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో. ఇన్ని సమస్యలు తీర్చిన వాడు, ఇన్ని కష్టాల నుంచి విడిపించిన వాడు, ప్రతి అక్కరును ప్రతి అవసరం ఎరిగి సహాయం చేసినటువంటి వాడికి, ఇన్ని కార్యాలు చేసినటువంటి దేవునికి మాంసం పెట్టలేడు ఆయన? ఒక మాట ఆలోచించేది ఏమండి? మాంసం పెట్టలేడు ఆయన? ఇన్ని మేలు చేసిన వాడు, ఇన్ని సహాయం చేసిన వాడు, ఇంత అనుదినము దేవదూతలు తినే ఆహారము వాళ్ళకు పోషించినటువంటి వాడికి మాంసం పెట్టలేనటువంటి అసమర్థుడు దేవుడు. దేవుడు అసమర్థుడు కాదండి. ఈ మనుషుల యొక్క ఆలోచన దేవుని అసమర్థునిగా మార్చేసింది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీరి యొక్క బుద్ధి దేవుడు అసమర్థుడుగా తెలియజేస్తా ఉంటున్నారు. దేవుని చేసిన కార్యాలను, ఆయన శక్తిని, వాళ్ళు కాపాడిన విధానాన్ని అన్ని మర్చిపోయి దేవుని అసమర్థుడుగా తెలియజేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఒక మాట చెప్తాను. కుమారుడు తన తండ్రిని అడిగినట్లయితే ఆ తండ్రి కుమారునికి అవసరత తీర్చాడా? ఏమండి? తేజ ఉన్నాడు, తేజకు ఏదన్నా ఫాస్ట్ ఫుడ్ తినాలనిపించింది. ఏ నూడిల్స్, ఏ గోబీనో తినాలనిపించింది. చిన్నయ్య వాళ్ళ తండ్రి ఇప్పుడు తేజకు తినాలనిపించి చంద్రకాయ పోయి, అంకుల్ నాకు గోబీ తిరుగుతే అవుతుంది, ఆయన నన్ను తీపిస్తారో లేదు, ఎంత మా నాన్న అడగాలి, ఎంత మా నాన్న అని ఆ అబ్బాయి అతని దగ్గర పోయి చెప్పినట్లయితే, ఆ చెప్పేది తన తండ్రి అయినటువంటి ఆ సీనయ్య చూశాడు అనుకోండి, నా గురించి ఎంత మంచోడయ్యా, అందరి దగ్గర పోయి నా గురించి బాగా చెప్తాను అంటాడా? ఏమండి? ఆయన బాధపడతాడు. మనకి ఏం తక్కువ చేసినా, నేను వారితో మాట్లాడడం లేదా, నా దగ్గర లేకుండా ఉన్నాడా, నేను ఆదరించకుండా ఉన్నానా, వాడి యొక్క అవసరాలు నేనేమన్నా పర్యవేక్షించకుండా ఉంటున్నానా? ఎందుకు వాడు తండ్రిగా నేను వాడి ఎదుట ఉండగా నన్ను అడగకుండా వాళ్ళని వీళ్ళని పోయి ఎందుకు అడగాల, వాళ్ళని పోయి అడగాలని చెప్పి కోపపడతాడా, ముద్దు పెట్టుకుంటాడా? ఏమమ్మా? బాధపడతాడు, కోపం వస్తుంది కదా, అవునా కదా? అట్లాగే దేవుడు కూడా వాళ్ళ అక్కర్లని తీరుస్తూ ఉన్నాడు, వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు, వాళ్ళ సమస్యలన్నిటి నుంచి కూడా దూరం చేసి కష్టాల నుంచి కాపాడి వాళ్ళు సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటే
సహాయం చేసిన దేవుణ్ణి అడగాలనా, సంరక్షించే దేవునితో మాట్లాడాలనా, ఏమండి కాపాడి రక్షించినటువంటి మన అవసరతను ఎరిగినటువంటి దేవుని దగ్గర పోయి అడగాలనా, మనుషులతో మనం చెప్పుకోవాలనా? ఆలోచించేయాలి. దేవుని మీద తిరుగుబాటు చేశారండి. తిరుగుబాటు అంటే ఏంటంటే ఇదే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి మాట్లాడుకుంటున్నారు. మాంసము 5 గుత్తులు మాంసం ఉంటుంది కదా, అది బాగా తింటాంటి. ఈ అరణ్యంలో కూర్చాంచి ఎన్ని రోజులాగా పంట కింద ఎముక పడక, ఎన్ని రోజులా లివర్ తినక, ఎన్ని రోజులా బిర్యానీ తినక, ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇన్ని మనం తినబుద్ధి అవుతుంది కానీ మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, మన కోరిక తీర్చేవాళ్ళు లేరు అని దేవుని అసమర్థులు చేస్తూ ఉంటున్నారు. ఈరోజు ఈ పాఠంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు ఈ మాట వింటున్నప్పటి మనలో కూడా అలాంటి స్వభావం కలిగిన వాళ్ళము ఉన్నామని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఈరోజు ఇక్కడ ఉంటున్నామంటే, ఈ స్థలంలో మనం ఉంటున్నామంటే, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఏమండి? దానికి కారణం ఏమి? బయట నీకు ఇలాంటి స్థితి లేదనే కదా అర్థం. ఇలాంటి క్షేమము, ఇలాంటి రక్షణ, ఇలాంటి పోషణ బయట దొరకలేదనే కదా ఇక్కడ ఉన్నాం. ఏమండి మనం ఆలోచించాలి, మనం మనుషుల్లాగా ఆలోచించాలండి, జ్ఞానం లేని వారుగా ఆలోచించకూడదు. బయట మన పరిస్థితి సరిగా లేదనే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ బాగుందనే కదా అర్థం. అయితే ఇక్కడ ఉన్న మనము, మన మనస్సాక్షి ఎలాగా ఉంది, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం, ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటున్నాం. అక్కడ ఇశ్రాయేలీయులు సహాయం చేసిన దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు, వ్యతిరేకిస్తుంటున్నారు, ఎదురిస్తుంటున్నారు, ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉంటున్నారు. ఎంత విచారకరం ఇది, ఎంత బాధకరం ఇది. ఇక్కడ ఇశ్రాయేలీయుల నుంచి 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది, ఇశ్రాయేలీయులు ఎందుకు దేవుడు తిరుగుబాటు చేసిన వాళ్ళని హతం చేశాడనేది ఎందుకు చేశాడంటే, ఇశ్రాయేలీయులలో జరిగినటువంటి 3 స్వభావాలు, 3 కారణాలు వారిని జీవం లేకుండా హతమార్చబడ్డారండి. జీవం లేకుండా హతమార్చబడ్డారు. మొదటిది ఏంటంటే, మొట్టమొదటిది వారిలో అవిశ్వాసం. వారిలో అవిశ్వాసం. ఏమిటా అవిశ్వాసం అంటే, దేవుని ఎందుకు విశ్వసించలేకపోయారు వాళ్ళు. ఈరోజు ఇంత ఆహారం తింటున్నాం కదా, దానికి కారణం దేవుడే కదా. ఈరోజు మాకు ఏ కీడు రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా అన్ని దేవుడు చూసుకుంటున్నాడు కదా. ఇన్ని చూసుకున్న దేవుడు నా హృదయంలో కలిగిన ఆశను నెరవేర్చలేదా అనేటువంటి ఆలోచన వల్ల కోరుతున్నాను. ఇందులో నుంచి మనకి పాఠం నేర్చుకోవాలంటే, అదే జన్మనిచ్చినటువంటి బిడ్డలు నన్ను పట్టించుకోకపోయారు, బంధువులకు స్నేహితులకు ఎంతో ఖర్చు పెట్టి ఇంతవరకు నేను ఎంతో చేసిన వారెవరు కూడా నాకు ఇప్పుడు కలిగిన ఆపదలో ఇబ్బందులు నాకు ఎవరు సహాయం చేయలేకపోయి
నాకు ఎవరు ఆశ్రయం వేయలేకపోయేది, నన్ను ఎవరు ఆదరించకపోయేది, నా యొక్క క్షేమాలు, నా యొక్క వివరాలు ఎవరు వినుటకు కూడా, అడుగుటకు కూడా ఎవరికి మనసు లేకుండా పోయిందే. ఈరోజు దేవుడు నన్ను ఇలాంటి స్థలంలో నన్ను ఉంచాడు. సమయానికి నాకు ఆహారం పెడుతుంటున్నాడు దేవుడు. సమయానికి దేవుడు నాకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏం అలా ఉన్నావే అని పలకరించే వ్యక్తులు మనకు దేవుడు ఇచ్చాడు. మన క్షేమాలు, మన అవసరతలు విచారించేటువంటి వ్యక్తులు దేవుడు మనకి ఇచ్చాడు. నాకే కష్టం వచ్చినా నా అనుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు ఇక్కడ అనే విశ్వాసంలో కలిగి ఉన్నామా? లేకపోతే ఏం పెట్టుకున్నారులే ఇక్కడ, ఏం ఉద్ధరిస్తారులే ఇక్కడ మమ్మల్ని అని ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి, ఆదరించినటువంటి, మనకు ప్రతి అక్కలు తీరుస్తూ అన్ని పూటలా మనం పోషిస్తున్నటువంటి ఈ స్థలమును మనము శోధిస్తుంటున్నామా? సహాయం చేసే మనుషులను మనం పరిశోధిస్తుంటున్నామా? ఎలాంటి అభిప్రాయము మనం కలిగి ఉన్నాము? ఇశ్రాయేలు దేవుని మీద సరైనటువంటి అభిప్రాయం, లాంటి అభిప్రాయం మనసు ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకో. ఇశ్రాయేలు దేవుని మీద అవిశ్వాసం చూపించారు. దేవుడికి కోపం రావడానికి కారణం మొదటిది అవిశ్వాసం. ఈరోజు అలాంటి అవిశ్వాసం మనసు నీలో ఉంటే యేసయ్య తీసివేయాలని కోరుతున్నాను. రెండవది, దేవుడికి కోపం రావడం కారణంలో రెండవది దురాశ. దురాశ పడ్డారు వాళ్ళు. ప్రతి పూట దేవుడు దేవదూతల ఆహారంతో వాళ్ళు పోషిస్తూ, వాళ్ళు వేసుకున్న బట్టలు నలగకుండా, వేసుకున్న పాదరక్షకులు అరిగిపోకుండా, పగులు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, ఏ కీడు, ఏ వ్యాధి, ఏ తెగులు, ఏ రోగం రాకుండా వారిని సురక్షితంగా కాపాడుతూ, వారి యొక్క అవసరతలు, వారి యొక్క క్షేమ పరిస్థితులని తెలుసుకుంటూ దేవుడు సురక్షితంగా కాపాడుకుంటూ పోతుంటే వాళ్ళ హృదయంలో దురాశ పుట్టిందండి. దురాశ పుట్టింది. మాంసం కావాలి, మాంసం తినాలి. ఎస్, ఈరోజు మనలో కూడా అనేక మందిని అనేక విషయాల్లో దురాశ కలిగిన వారుగా ఉంటున్నాం. ఇక్కడ వాళ్ళు మాంసపు దురాశపరులు అయితే, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క దురాశపరులుగా ఉంటున్నారు. మరి మనం ఏ దురాశ చేత మనం ఉంటున్నామనేది అది మనకు మాత్రమే తెలుసు. మనల్ని ఆదరించినటువంటి స్థలములో, ఆదరించినటువంటి మనుషుల దగ్గర మన ప్రవర్తన, మన జీవితము, మన బుద్ధి ఎలా ఉంది? దురాశపరులమై చేయకూడని విధము పనులు చేస్తూ, నడుచుకొని విధాన ప్రవర్తన నడుచుకుంటూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఎలా ఉంటున్నా? దేవుని యొక్క కోపానికి రెండవ కారణం ఇశ్రాయేలులో దురాశ. దురాశ. చివరిగా మూడోది గమనించినట్లయితే కృతజ్ఞత లేని ప్రజలయ్యారండి. ఇశ్రాయేలు ప్రజలు కృతజ్ఞత లేని వారైపోయారు. ఒకప్పుడు వాళ్ళ స్థితి, కష్టాలు, సమస్యలు
ఎవరు ఆదరించని పరిస్థితి, ఎవరు వాళ్ళ గోడు వినని పరిస్థితి, ఎవరు పట్టించుకోని పరిస్థితి, ఒక పూట ఆహారం కూడా పెట్టినటువంటి దుర్భరమైన పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. అలాంటి ఏ ఆధారం లేని నిస్సహాయ స్థితిలో పడిపోయినటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని ప్రేమించి, వారిని ఆదరించి, ఒకరి తల్లి ఆదరించినట్టు వారిని ఆదరించి దేవుడు వారిని సంరక్షించి ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీళ్ళలో వారు చేర్చుకొని దేవుడు వారిని అన్ని పూటలా వారి మంచి ఆహారంతో పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ ఆదరిస్తే వాళ్ళు కృతజ్ఞత లేకుండా పోయింది. వాళ్ళు దేవుడు చేసిన మేలు మర్చిపోయారు. దేవునికి కోపానికి కారణమైన మూడవది కృతజ్ఞత లేని ప్రజలయ్యారు వాళ్ళు. ఎస్, చాలామంది అలాంటి జీవితంలో నేను ఉంటున్నారని మనుషులు అవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషులు ఒదుగుతారు, ఏమో ప్రవర్తన చూపిస్తారు. అవసరం తీరిన తర్వాత ఏంటండి, కడుపు నిండిన తర్వాత చేసిన హస్తాన్ని మర్చిపోతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. కృతజ్ఞత లేని వ్యక్తులు లోకంలో ఎక్కడ చూసినా కానీ అక్రమంగా విస్తరించి ఉన్నారు. అక్కడే కాదు, ఇక్కడ ఉంటున్న మనలో కూడా అలాంటి కృతజ్ఞత లేని వ్యక్తులు మనుషులు ఉంటున్నారండి. ఒకప్పుడు ఇక్కడికి రానప్పుడు మన పరిస్థితి ఎలాగా ఉండింది? ఎవరు మనల్ని ఆదరించారు? ఎవరు మనల్ని ప్రేమించారు? ఎవరు మనల్ని ఓదార్చారు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ బంధువు, ఏ స్నేహితుడు, ఏ కుటుంబీకుడు చేయనటువంటి ఆదరణ, ప్రేమ ఈ స్థలంలో మనం పొందుకున్నాం, సహాయాన్ని పొందుకున్నాం. అయితే మనం ఎలా ఉన్నాం? కృతజ్ఞత కలిగిన మనుషులాగానే ఉన్నామా? లేకపోతే కృతజ్ఞత మరిచినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటున్నామా? ఈ మూడు విషయాలు దేవుని కోపానికి కారణమయ్యాయి. దానికి ఫలితం ఎవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో వాళ్ళందరినీ కూడా దేవుడు అల్లెల్లో సంహరించాడండి. వాక్యంలోని 78వ కీర్తన 31వ వాక్యంలో అంటున్నాడు, ఎవరెవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేసి చోదించారో అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు అరణ్యంలో సంహరించాడండి. ఈ మాటలు ఉంటున్న దేవుడు బిడ్డ, దేవుడు ఈరోజు నేను ప్రేమిస్తుంటున్నాను. దేవుడికి మనమంటే చాలా ఇష్టం ఉంది. అందుకే దేవుడి వాక్యం మనకు తెలియజేస్తుంటున్నాడు రాత్రి వేళ. ఆనాడు ఇశ్రాయేలుకు అవకాశం ఇవ్వలేదు దేవుడు. తిరుగుబాటు చేసిన వాళ్ళు వెంటనే సంహరించేశాడు. కానీ ఈరోజు తిరుగుబాటు చేస్తూ కృతజ్ఞత లేని వారుగా, అవిశ్వాసములుగా, దురాశతో నిండినటువంటి మనల్ని ఇప్పుడైనా మనం మారుతామేమో ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. మన ప్రవర్తన మార్చుకోవాలి, మనం జీవించే విధానం మారిపోవాలా, మన ఆలోచన చేసే ఆలోచన విధానాన్ని మారిపోవాలా. దేవుని కోపానికి మనం గురి కాకూడదు. అంటే ఒక విషయం చెప్తానండి, దేవునికి ఎవరి మీద కోపం లేదండి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎవరి మీద కోపం లేదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. లోకంలో మన దృష్టిలో మనకు వ్యత్యాసాలు కనబడతా ఉంటాయి. పెద్ద, చిన్న, ధనికుడు, పేదవాడు, జ్ఞానవంతుడు, చదువులేని వాడని మనకు తేడాలు ఉంటాయి. కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానమే. అందరూ సమానమే. ఎవరి మీద దేవుని కోపం ఉండదు. అయితే మనకు అర్థమైందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కోర్టులో జడ్జికి శిక్ష విధిస్తూ ఉంటాడు.
నేరం చేసిన వారిని జడ్జికి కోపంతో శిక్ష వేస్తున్నాడా? ఏమండి? ఇద్దరు వ్యక్తులు వెళ్తే కోర్టుకి, ఒక వ్యక్తికి శిక్ష విధిస్తాడు, ఒక వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తాడు. అంటే ఒక వ్యక్తి మీద ప్రేమ, ఒక వ్యక్తి మీద కోపము, పక్షపాత బుద్ధి ఉంది మనకు అర్థం చేసుకోవాలా? మనం జ్ఞానంతో ఆలోచన చేస్తే, ఒకసారి మనము మనసు పెట్టి దాన్ని ఆలోచన చేస్తే, జడ్జి అనేవాడు న్యాయాధిపతి, న్యాయానికి తీర్పు తీరుస్తాడు. ఆయన ఎవరైతే తప్పు చేస్తాడో అలాంటి వాడిని ఆయన శిక్షిస్తాడు, తప్పు చేయని వాడిని విడుదల చేస్తాడు. వ్యక్తిగతంగా జడ్జికి ఎవరి మీద కోపం ఉండదు, పగ ఉండదు. ఆ కోపం ఎప్పుడు, కోపం అనేది కాదు, కానీ ఆ శిక్ష అనేది ఎప్పుడు విధిస్తారంటే మనం చేసిన నేరాన్ని బట్టి, మన జీవితాన్ని బట్టి మనకు శిక్ష విధిస్తారంటే. దేవుడు కూడా అంతే, ఆయన న్యాయాధిపతి. ఒకవేళ నువ్వు నిర్దోషి అయితే నిన్ను దేవుడు కాపాడుతాడు, ఒకవేళ నువ్వు దోషి అయితే నువ్వు శిక్ష పొందక తప్పదు. అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తుంటున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి, నీ మనసు మార్చుకొని, నీ బుద్ధి మార్చుకొని, నీ ఆలోచన మార్చుకొని ఒక మనిషిగా జీవిస్తే, అంటే అర్థము విశ్వాసపాత్రుడవై, దురాశ లేకుండా, కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన కోపం నీ నీటికి రాకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాలను, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు సంరక్షించి కాపాడుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం నీ నామము. నీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు సమాధానానికి కర్తవు నాయన, నువ్వు ఆదరించే దేవుడవు నాయన, నువ్వు ప్రేమించే దేవుడవు నాయన, నువ్వు కనికర పూర్ణుడవు, దయాలు హృదయుడవు తండ్రి. ఇంత సమాధానమైన దేవుడా, నీకు కోపము వచ్చింది అంటే దానికి కారణం అది మా ప్రవర్తనని, మా జీవితమని, మా స్వభావం అని వాక్యం ద్వారా మాట్లాడారు. అవును తండ్రి, ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా, ఏ మనుషులు ఎవరు సహాయం చేయలేని, ఎవరి ప్రేమ నోచుకొని, ఎవరి ఆదరణ పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ బిడ్డలుగా జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, ఏ మనుషులు కూడా చేయలేని కార్యాలు వారి పట్ల మీరు జరిగించి, లోకంలో ఉన్న వారి కంటే గొప్ప దేవుడు నీవని వాళ్ళు కనులారా చూసి భాగ్యం ఇచ్చారు. అయినప్పటికీ నీ తండ్రి, నీ శక్తిని చూసినటువంటి ఆ ప్రజలే నీ మీద తిరుగుబాటు చేశారు, శోధించారు. దానికి ఫలితం ప్రభువా, వాళ్ళు అరణ్యంలోనే సంహరించబడ్డారు. ఆయన ఆ జీవితాల నుంచి ఒక పాఠాన్ని ఈ రాత్రి వేళ మీరు మాతో తెలియజేసినందుకే స్తోత్రం. అవును తండ్రి, ఇశ్రాయేలు వలె అవిశ్వాసముగా కాక, ఇశ్రాయేలు వలె దురాశపరులకు కాక, ఇశ్రాయేలు వలె కృతజ్ఞత లేని వారుగా కాకుండా ప్రభువా, నువ్వు చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ, నువ్వు చేసిన సహాయం అంతటిని బట్టి కృతజ్ఞతలు కలిగిన వారుగా నీ యందు విశ్వాసపూర్ణమై తండ్రి జీవించమని ఒక హెచ్చరికతో ఈ పాఠాన్ని మాకు తెలియజేశారు. అవును తండ్రి, ఈరోజు మాట్లాడుతున్న మాలో కూడా ఇశ్రాయేలు ప్రజల లాంటి తిరుగుబాటు మనసు కలిగిన వాళ్ళు
అనేక మంది ఉంటుండగా ప్రభువా, దాని ఫలితము దేవునికి చేసిన కృతజ్ఞత లేని ప్రవర్తించిన వారికి ఎలాంటి శిక్ష వస్తుందో ప్రభువా సూటిగా మీరు మాట్లాడారు. అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరితో మీరు తెలియపరిచారు. భయభక్తులు కలిగిన వారుగా వాళ్ళు హృదయ ఆలోచనలు మారి ప్రభువా విశ్వాసం ఉన్నారు, దురాశ లేని వారు గాను, కృతజ్ఞత కలిగిన మనసు వారు కానీ వారిని మారినట్లుగా సహాయం చేయమని వారిని అంగీకరించమని కోరుకుంటున్నాం. ప్రభువా సహాయం చేయండి. నీ యొక్క కోపం అనే ఉగ్రత నుండి వారు తప్పించబడుటకు మీరే వారిని దర్శించి మాట్లాడి తండ్రి ప్రవర్తన మార్చి నీకు ఇష్టమైన వారుగా నీ ప్రేమ పొందుకునే అర్హులుగా వారిని మార్చాలని కోరుతున్నాం. ఆయన ఎంతోమంది ఇక్కడ బిడ్డల చేత ఆదరణ లేని, అందరి చేత లోక మనుషుల చేత మోసగించబడి నిస్సహాయ స్థితిలో ఏ ఆధారం లేనటువంటి వారు అనేక మంది ఇక్కడ ఉంటుండగా అలాంటి వారి జీవితంలో ఎవరి చేయని సహాయము ఈ స్థలంలో వారిని ఉంచి ఏ మనుషులు చూపని ప్రేమ ఆదరణ నీ సన్నిధిలో వారికి అనుగ్రహించి నిత్యము తండ్రి మంచి ఆహారంతో పోషిస్తూ సురక్షితంగా కాపాడబడుతున్న ఈ స్థలంలో వారి జ్ఞాపకం ఉంచుకొని వారి పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రస్తుత పరిస్థితిని చూసి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగిన వారుగా ఇక మీదటి నుంచి వారి నోటిని, వారి మనసును, వారి ప్రవర్తనను నీ యందు భయము కలిగి భక్తి కలిగి యథార్థంగా నీతిగా జీవించడానికి సహాయం చేయాలని కోరుతున్నాను. కృప చూపండి. ఈ ఆశ్రమంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఆశీర్వాదాన్ని నిర్వర్తిస్తున్నట్లు కుటుంబాన్ని